ఇంగ్లీష్ సీక్రెట్ నెంబర్ 4 వాజ్ అనే దాన్ని ఉపయోగించడం. దీన్ని గతంలో ఉండుట అనే అర్థంతో వాడతాం. అంటే గంట క్రితం అతను అక్కడ ఉన్నాడు, నిన్న సాయంత్రం ఆమె అక్కడ ఉంది, ఇలాంటి విషయాలను వాడతాము. ఇవి హీ, షీ, ఇట్ సింగిల్ నేమ్ పక్కన వాజ్ వాడతాం. అంటే హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్, రాము వాజ్, వాసు వాజ్, ఆ విధంగా. సో దీన్ని కూడా 3 ఫార్ములాలో చూద్దాం మనం. ఫస్ట్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూద్దాం. అతను గత సంవత్సరం నెల్లూరులో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ నెల్లూరు లాస్ట్ ఇయర్. సో ఇలా ఎన్నైనా ఫ్రేమ్ చేసుకోవచ్చు మనం. అతను గత సంవత్సరం గుంటూరులో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ గుంటూరు. అతను నిన్న ఇక్కడ ఉన్నాడు. హీ వాజ్ హియర్ ఎస్టర్డే. ఆమె ఇక్కడ ఉంది. షీ వాజ్ హియర్ ఎస్టర్డే. సో అలా పాస్ట్ని బేస్ చేసుకొని మనం వాజ్ని ఉపయోగిస్తుంటాం. నెక్స్ట్ రెండో ఫార్ములాకి వస్తే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ప్లస్ ఫస్ట్ వెర్బ్ ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తాం ఆబ్జెక్ట్. అంటే గతంలో ఒక పని జరుగుతూ నేను అని ఇప్పుడు చెప్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అతను గంట క్రితం తింటూ ఉన్నాడు. హీ వాజ్ ఈటింగ్ 1 hour ago. సో ఇక్కడ మనం వెర్బ్ మార్చుకోవచ్చు. అతను ఆడుతూ ఉన్నాడు. హీ వాజ్ ప్లేయింగ్. పరిగెత్తు ఉన్నాడు. హీ వాజ్ రన్నింగ్. అడుగుతూ ఉన్నాడు. హీ వాజ్ ఆస్కింగ్. అంటే పాస్ట్ని బేస్ చేసుకొని 1 hour బ్యాక్ అనో 2 days ago అనో అలా. నెక్స్ట్ థర్డ్ వన్, ఇది ప్యాసివ్ రూపంలో ఉంటుంది. రివర్స్లో ఆబ్జెక్ట్ వాజ్ బీయింగ్ థర్డ్ వెర్బ్ బై ప్లస్ సబ్జెక్ట్. ఎగ్జాంపుల్, నిన్న సాయంత్రం ఆ గది ఆమె చేత శుభ్రం చేయబడుతూ ఉండెను. ద రూమ్ వాజ్ బీయింగ్ క్లీన్డ్ బై హర్. సో ఇలా ప్యాసివ్ రూపంలో కూడా మనం వాజ్ను ఉపయోగించవచ్చు. పక్కన బీయింగ్ థర్డ్ వెర్బ్ ఉంటుంది. ఇలా వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. సబ్జెక్ట్ మార్చుకోవచ్చు మనం. షీతోనో, ఇట్తోనో, లేదా సింగిల్ నేమ్తో కూడా వాడవచ్చు. సో ఇలా మనం 3 ఫార్ములా బేస్డ్గా వీటిని వాడుకుంటూ ఉన్నాం. ఇది గతంలో ఉండడం గురించి మాత్రమే తెలియజేస్తుంది. ఆల్ ద బెస్ట్.